హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ చిన్ని షేక్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే మంచిగా ఉన్నా. మీరు కూడా మంచిగా ఉండాలని అల్లా తాలని ప్రార్థిస్తున్నానండి. ఓకేనండి, ఇవాళ రెసిపీ వచ్చి పప్పుచారు అండి. నేను పప్పుచారు చేస్తున్నాను నా స్టైల్లో. ఇక ఇంగ్రీడియంట్స్ వచ్చి చూసేయండి. పప్పుచారులోకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ 2 గడ్డలు, 2 ఉల్లిపాయలు అండి, ఇలా ముక్కలుగా కోసుకోవాలి. టమాటాలు 2 అండి, ఇవి ఆలుగడ్డలు, ఏదైనా ప్రతిదీ బారుగా కోసుకోండి. ములక్కాళ్ళు అండి, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు నానబెట్టుకున్నానండి. పప్పు, ఇది పప్పు ఏంటా ఇప్పుడే ఇంతే ఉందనుకుంటున్నారండి. లేదు, నేను ఉట్టిపప్పు చేశాను. ఉట్టిపప్పు చేస్తే మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో తీసుకున్నాను. వేస్ట్ చేయటం ఎందుకని ఇప్పుడు నేను పప్పుచారు చేస్తున్నానండి. దీంట్లోకి ఆయిల్ అండి. ఓకేనండి, స్టవ్ వెలిగిద్దాం. ముందుగా గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగిద్దామండి. చూసేయండి ఇంగ్రీడియంట్స్. ఇదిగోండి ఆయిల్. దీంతో మనకి 2 పడతాయండి, ఎందుకంటే పప్పుచారు కాబట్టి. ఆప్షనల్ అండి, మన ఇష్టం. సొరకాయ వేసుకోవచ్చు, దోసకాయ వేసుకోవచ్చు, అంటే బెండకాయ, దొండకాయ అవన్నీ వేసుకోవచ్చండి, మన ఇష్టం. మనకు అందుబాటులో ఏం కూరగాయలు ఉన్నాయి. నాకైతే ఇప్పుడు ఇంట్లో ఆలుగడ్డ, టమాటా, ఆనియన్స్, ములక్కాళ్ళు ఉన్నాయని ఆ పప్పుని ఎందుకు వేస్ట్ చేయటం అనేసి పప్పుచారు పెట్టుకుంటున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత అండి కొన్ని ఎండుమిరపకాయలు ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. తర్వాత దీంట్లోకి జీలకర్ర అండి, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. అయితే నా దగ్గర అయితే లేదు ఇప్పుడు, అందుకని కొత్తిమీర వేయలేదు. వేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి. చిటా అంటుంది. నేనైతే ఇలాగే చేస్తానండి. అవును, మర్చిపోయానండి. నేను ఇది ఏమంటారు దీన్ని, టమాటా గుజ్జు ఎంత అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతైనా నానబెట్టుకున్నాను. ఇదిగోండి. తర్వాత మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు బాగా వాడతారనుకుంటా, నాకు వచ్చండి. నేను ప్రతి దాంట్లోనే వేసుకుంటాను. కొన్ని వాటిల్లో వేసే వాటిల్లోనే బాగా వేస్తాను, కొన్ని వాటిల్లో వేయనండి. లాస్ట్ వరకు స్కిప్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాట ఒకటి ఉంది, గుర్తుందండి, పప్పు చారు ఉప్పు చేప అన్నట్టు. కాంపిటీషన్ ఉప్పు చేప బాగుంటుంది. కాకపోతే మన దగ్గర అయితే ఇప్పుడు ఉప్పు చేప అయితే లేదు. ఉన్న దాంతోనే సరిపెట్టుకుందాం పప్పుచారు. ఆనియన్స్ వేస్తున్నానండి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు మన దగ్గర ఉంటే. ఉన్న వాటితో కర్రీ చేసుకుంటున్నా, ఇంట్లో ఉన్న వాటితో. ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్ అయితే బాగా మగ్గాలి. ఆనియన్స్ అయితే బాగా వేగనవసరం లేదండి, కొంచెం కచ్చి పచ్చగా ఉన్నా కూడా ఏం పర్లేదు. టమాటాలు తర్వాత ఒకేసారి వేసేసుకోవచ్చండి కూరగాయలు మొత్తం. ఏమేమో టమాటాలు వేసాను, తర్వాత ఆలుగడ్డ, తర్వాత ములక్కాళ్ళు వేసి కలిపేద్దామండి. మూత తీసి కొద్దిగా సాల్ట్,
పసుపు అండి, ఉప్పు సరిపోదు, మళ్ళీ కొద్దిగా వేసుకుందాం తర్వాత. ఏంటంటే ముక్కలు కొద్ది పట్టిద్ది, అవి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. చూడండి, కలుపుకున్నాక మూత పెట్టేద్దాం, మగ్గనిద్దామండి. కాసేపు మూత తీద్దామండి. ఇందాక మనం పసుపును సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు కారం వేసుకున్నాం. తగినంతేనండి, రుచికి సరిపడా. అంటే రుచి కంటే మీ స్పైస్ పెట్టి, నేనైతే తక్కువే తింటాను. మీ కారం తగ్గ వేసుకోండి. మా ఇంట్లో కారం ఎక్కువ కాదండి, తక్కువేనండి. మీరు కనుక ఇలాగే చేస్తే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్ అండి. మీ యొక్క సబ్స్క్రైబర్ నాకు ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయింది. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూడటానికి అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ అండి. మీ ఒక చెల్లిలా నన్ను కొత్త ఛానల్ ఆదరించండి ప్లీజ్ అండి. ఇవ్వండి 10 minutes తర్వాత మూత తీసి చూద్దాం. ఇవ్వండి ఇలా మగ్గిని. దీంట్లోకి మనం ముందుగా పెట్టుకున్న చింతపండు పులుసు అండి. ఇవ్వండి, చింతపండుని మొత్తం పిండి కొంచెం పోసుకుంటున్నాను దీంట్లోకి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి, మళ్ళీ వేసుకొని చూపిస్తాను. ఇవ్వండి, మళ్ళీ ఇంతే వచ్చింది, వేసేస్తున్నాం మొత్తం. కలుపుకోవాలని వాటర్ పడతాయి. పులుసు చూసి బాపులోగా ఉందండి, వాటర్ పోసుకుందాం. మీ పులుపుని బట్టి చూసుకోండి అండి. మీరు పుల్లగా తినేవాళ్ళు అయితే వేసుకోండి, లేదా ఇంకొంచెం వేసుకోండి. మళ్ళీ చూసుకుంటున్నాను నేను పులుపు. సరిపోయిందండి. సాల్ట్ లేదు, ఇందాక చెప్పాను కదండి మళ్ళీ వేసుకుంటానని. ఇదిగోండి, దుడ్డుప్పు అయితే వేసుకోండి, అదే కల్లుప్పు అంటారు కదా, అదైతే వేసుకోండి. నేనైతే సాల్ట్ వేసుకున్నా. ఓకేనండి, ఇదంతా బాగా మరగాలండి. మరిగిన తర్వాత మనం ఇక్కడ వేసుకున్న పప్పు దాంట్లో వేసుకుందాం. ఇవ్వండి, తీసి మరుగుతుంది చూసారండి. ఇంకా బాగా మరగాలండి, బాగా మరిగితేనే మనకి ఆ స్మెల్ అంటే వచ్చుద్ది. బాగా మరుగుతుంది చూసారా, ఆయిల్ మొత్తం అలా పైకి తేలాలి, బాగా మరగాలి. ఎందుకండి ఆయిల్, మునక్కాయలు ఉన్న వాటితోనేనండి సాంబార్ వండుకుంటున్నా, ఇంట్లో వండదాలతో అడ్జస్ట్ అవ్వాలి కదా. 2 ములక్కాడలు, 2 టమాటాలు, 2 ఆలుగడ్డల, 2 ఆనియన్స్ వేసి వండుతున్నానండి. మా వారికి అయితే పప్పు అంటే అసలు లొట్టలు వేసుకుంటూ తింటారు. నిన్నే పప్పు వండాను, మళ్ళీ ఈరోజు పప్పు చారు చేయమన్నారు. ఆయనకు పప్పు అంటే చాలా ఇష్టం అండి. పప్పుతో ఆల్ వెరైటీస్ ఏది చేసినా కూడా, పప్పు టమాటా, పప్పు దోసకాయ, పప్పు మామిడికాయ, ఏది చేసినా కూడా మా వారికి చాలా ఇష్టం అండి. పప్పు అంటే అసలు పప్పే ఇష్టం ఆయనకి. మా వారికి ఒక్కటికి, మా అబ్బాయికి పప్పు లేని ముద్ద దిగదంటారు కదా. చికెన్ లేకపోయినా పర్లేదండి, పప్పు ఉంటే చాలు మా వారికి అయితే. ఓకేనండి, ఇంకా మరగాలి. మరిగిన తర్వాత ఈ పప్పు దాంట్లో వేసుకుందాం, మరగనిద్దామండి. ఇంకొక 50 minutes మూత పెట్టి మరగనిద్దాం. ఒక 5 minutes మాత్రం మూత తీసి చూద్దామండి. బాయిల్ అవుతుందని చూసారా. ఇప్పుడు పప్పు వేసేసుకుందాం దాంట్లోకి. అట్లేదు పప్పు వేసేసుకున్నానండి. పప్పునైతే మెత్తగా అదంతా కలిసేటట్టు వేసుకుందామండి. లేకపోతే ఒక్క దగ్గర ఉండే చూడండి, ఒక్క దగ్గర ఉండలాగా అయిపోద్ది. ఇవ్వండి, చూపిస్తాను మీకు పప్పుని. ఇది కరిగిపోయినట్టుగా ఇదిగోండి, ఒక్క దగ్గర అలా ఉండిపోయిద్దండి. బాగా కలపాలి, లేకపోతే ఉండలుగా కట్టేసిద్ది. పప్పు వేసుకున్నాం కదండి,
కాసేపు మరగనిద్దాం. పప్పు వేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి మరగనిద్దామండి. ఓకేనండి. మూత వేసి చూద్దాం. మరిగిపోయిందండి. దీంట్లో గరం మసాలా వేసుకుందాం. ఇదిగోండి గరం మసాలా. సాంబార్ పొడి ఉంటే సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చండి. సాంబార్ పొడి వేసుకోవచ్చు, గరం మసాలా రెండు వేసుకోవచ్చండి. అయితే నా దగ్గర సాంబార్ పొడి లేదు, ఉన్న దాంట్లో నేను గరం మసాలా ఉంటే వేసుకున్నాను. ఓకేనండి. చూడండి ఇదిగోండి. నాకైతే మీకైతే ఈ రెసిపీ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చూడటానికి అయితే వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. లైక్ చేయండి ప్లీజ్ అండి. ఒక చెల్లిగా నన్ను ఆదరించండి. ఓకేనండి. బంద్ చేద్దాం. ఒక లైక్ నన్ను ఆదరించండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సాంబార్ అయితే అయిపోయింది. కట్టేసాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలాగా అయితే మీకైతే నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా ఎవరైనా సరే దాన్ని సరిదిద్దుకుంటా ఎలా చేయాలి ఏంటని కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనండి. మీకు వీడియోగా అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. బాయ్ అండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టండి. ఇలా కొట్టండి. ఠంగన నా మౌత్ వచ్చేది. ఓకేనండి. బాయ్ అండి.